ఎస్ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? What about See, movie experience? as a debutant, it was a very challenging role to be honest, but I'm very happy that this role came because regardless of Kannada, Telugu, ఫస్ట్ టైమే ఓకే చెప్పేశారా మీరు? I said, okay, yeah, I got the narration. I was like, before anyone takes it, I need to take this. So I gave an audition, and then Vijay Nagendra, sir, director, he gave narration. I said, sir, and I think in one day or something, I said yes. Okay. Because I was also the last one to come. By then, all of the rest of the cast was finalized. As soon as I came, in about two and a half weeks, we started shooting. Oh. So 2 weeks for me to learn Kannada properly. So we had workshops for that and acting and stuff. Then 2.5 weeks we started shooting. మీ రోల్ గురించి ఏం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్. యాజ్ ఇన్ నేను 2 movies ఆల్రెడీ చేశాను. సో తెలుగు బాగా మాట్లాడతారా? మీరు కూడా సౌత్ But ఇండియన్? I take a lot కర్ణాటక. But I was born and brought up in Karnataka, and it's very similar, no, Kannada and Telugu. Yes. So I can I can talk, but it takes a lot of time to process the words. That's the problem. So he saw my film, the director Vijay Nagendra. He saw my previous film in Kannada, and that's how he approached me, and he casted me for the role. I had to audition, and then that's how he casted. మీకు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను, పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను, ఛాలెంజ్గా ఏమీ అనిపించలేదా? In fact, to be very honest, actually the director offered me both the roles. Whichever you want, you can choose, is what he offered. Yeah. No, but I was the last one to come, so obviously. Okay, yeah, I was there before Gopika. But then I really wanted something different from what I've done previously. I've always been projected as this girl next door. So I wanted to do something powerful, something really nice. That's the reason I myself chose the cop character. ఏం చెప్తారు డైరెక్టర్ గురించి? Director, డైరెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడాలి, కానీ ఇది పాత స్టోరీ అని విన్నాను, నిజమేనా అండి? లేదు మేడం, ఫుల్ ఫ్రెష్. ఇప్పుడు కరెంట్ స్టోరీ, కరెంట్ స్టోరీ. ఫ్రెష్ స్టోరీ కాదు, లైక్ ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ పట్టి స్టోరీ. లైక్ పాత అంటే లైక్ షీ ఇస్ ఆస్కింగ్ లైక్ ఓల్డ్ స్టోరీ. నో Like what is happening right now? యాక్చువల్లీ 10 years బ్యాక్ అన్నట్లు విన్నాను. No, they'll connect the current generation. ఇమ్మీడియట్ గా ఇప్పుడు 2026 అంటే 2026 కి రిలేట్ అవుతుంది. జెన్ ఆల్ఫా గురించా? అలాగే అనుకోండి. Everyone will relate. I think every gen will relate. అంటే చాలా విషయాలు ఉంది మేడం దీనిలో, చాలా విషయాలు తెలుగు వాళ్ళకి అంటే ఆడియన్స్ కి నచ్చే విషయాలు ఏమంటే మెసేజ్ కూడా ఉంది, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, మెసేజ్ కూడా ఉంది. డ్రగ్స్ గురించి ఉంది. సో డ్రగ్స్ మన చుట్టే ఎలా సర్క్యులేట్ అవుతుంది. అవును మేడం, మెసేజ్ ఉంది, 100% మెసేజ్ ఉంది. ఎందుకంటే సినిమా ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అది అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, అందరికి ఒక మెసేజ్ ఇస్తుంది. ఏమైనా సినిమా ద్వారా తెలిస్తే వెరీ ఇన్ఫర్మేటివ్ సినిమా అనేది. సో ఈ సినిమాలో డ్రగ్స్ గురించి ఉంది, ఎలా డ్రగ్స్ ఎలా పుట్టింది, డ్రగ్స్ ఎలా వచ్చింది, దాని గురించి కొంచెం ఉంది. మన చుట్టూనే మనం వింటూ ఉంటాం కదా, అక్కడ ఆ హార్బర్లో 5,000 crores సీజ్ అయింది, ఈ హార్బర్లో 3,000 crores. రీసెంట్గా కూడా ఒక 3 containers ఏమో దొరికింది డ్రగ్స్ది మంగళూరు పోర్ట్లో. సో అలా మన మూవీలో కూడా ఉంది. మంగళూరు పోర్టు డ్రగ్స్ ఎలా వస్తుంది, ఏమవుతా ఉంటుంది, సొసైటీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, దాని గురించి అంతా ఉంది. అది సబ్ టైటిల్స్ కాదు, హ్యాష్ట్యాగ్ ఆల్ఫా కింద ఏంటిది, మెన్ లవ్ వెంజెన్స్. ఏంది అసలు నాకు అంటే అర్థం మెన్ లవ్ కాలేదు. వైలెన్స్ అని పెట్టాము ఫస్ట్, కానీ వైలెన్స్ సెన్సార్ వాళ్ళు చెప్పారు డైరెక్ట్ గా వైలెన్స్ అని పెడితే మేము ఉండేది ఎందుకు అని, లైక్ అలా పెట్టకూడదు అని చెప్పారు. మేము ఇమీడియట్లీ వాళ్ళు ఇది రెస్పెక్ట్ చేసి మెన్ లవ్ వెంజెన్స్ అని పెట్టాము. సో అంటే మనకు ఏ రేటింగ్ కాదు, ఫ్యామిలీ మొత్తం చూడాలి. వాళ్ళు చెప్పారు ఇంత మంచి సినిమా, వైలెన్స్ ఆ వర్డ్ కొన్ని కట్స్ ఇచ్చారు, ఇది కట్ చేస్తే మంచి సినిమా, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడవచ్చు, ఓన్లీ అడల్ట్స్ ఎందుకు 18+. సో ఇమీడియట్ గా మెన్ లవ్ వెంజెన్స్ అని చేంజ్ చేసాము. మెన్ లవ్ వెంజెన్స్ ఎందుకంటే యాక్చువల్ గా మెన్ లవ్ వైలెన్స్ అండ్ వెంజెన్స్ కదా, ఫైర్ ఆఫ్ వెంజెన్స్ అనిపించింది చూసిన తర్వాత కదా. మెన్ లవ్ వెంజెన్స్ అండ్ వైలెన్స్ అంటే నేనేం చెప్తానంటే, వైలెన్స్ అనేది మెన్ లో కొంచెం ఉంటుంది. ఎవ్రీ లా ఇస్ బ్యాక్డ్ అప్ బై వైలెన్స్. కొన్ని సిచ్యువేషన్, కొన్ని పీపుల్ కి ఫైనల్ సొల్యూషన్ వైలెన్స్ అని నా ఫీలింగ్. ఇదేమైనా విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీయా? ఎందుకో నాకు అది చూసిన తర్వాత గ్రామ దేవత అది దాని స్టార్టింగ్ లో ఉంది కదా, దేవతలు అని ఏదో చెప్తున్నారు కదా, చూసిన తర్వాత సిటీలో జరిగే ఒక ఇదే, కానీ నాకెందుకు అది చూసిన తర్వాత అదంతా చూసిన తర్వాత ఇది అన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ But you shot in I think outskirts. అంతా ఉంది, కానీ ఇక్కడ
వాళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ది సిటీలో స్టార్ట్ అవుతుంది జర్నీ, బీచ్ సైడ్ వెళ్తుంది, అడవిలోనూ వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది మేడం. ఎక్కడెక్కడ ఈ మూవీ షూట్ చేశారు? మనం బెంగళూరు, మంగళూరు పోర్ట్, మంగళూరు, దాని తర్వాత కోలార్, And Hyderabad, we shot a హైదరాబాద్ song, రామోజీ we ఫిలిం shot. సిటీ, రామోజీ ఫిలిం సిటీలో కూడా షూట్ చేసాము. రామోజీ ఫిలిం సిటీలో ఒక గులాబీ బేబీ అనే సాంగ్ చేసాము, చాలా మంచిగా వచ్చింది అది. ఇంకా త్వరలో రిలీజ్ అవుతుంది, చూస్తే మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అదిరిపోయింది అనిపించింది నాకు. అసలు అది చూస్తున్నాను సేపు ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. మీకు అసలు ఎటువంటి రోల్స్ చేయాలని ఉంది? ఇప్పుడే కదా స్టార్ట్, జస్ట్ ఒక చిన్న స్టెప్ వేసారు అంతే, ఎల్కేజీలో ఉన్నారు అంతే. అవునవును మేడం. సో అంటే మంచి రోల్స్, మంచి జనాల్ని ఇన్స్పైర్ చేయాలి, మంచి పవర్ఫుల్ రోల్స్ చేయాలి. అంటే మాస్ యాక్షన్ అలాంటి రోల్స్ అయితే నాకు ఎక్కువ సింక్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. దానివల్ల యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. కానీ అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తాను మేడం, కమర్షియల్ మంచి రోల్స్ చేస్తాను. ఫైనల్లీ ఏం చెప్తారు? అందరూ మా సినిమాని థియేటర్లో చూడండి. 20th February మా సినిమాకి రండి, థియేటర్స్లోనే పోయి చూడాలి అని కోరుకుంటాను. అలానే మా 3 members కూడా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేశాము. నేను ఒక కాప్ పాత్రలో, అండ్ హేమంత్ ఒక ఆల్ఫా, అండ్ అగైన్ అనదర్ ఫీమేల్ ఆల్ఫా క్యారెక్టర్. ఇట్స్ గోన్ బి బ్యూటిఫుల్. అందరూ థియేటర్స్లోనే చూడాలి అని కోరుకుంటాను. మీరు చెప్పండి ఫైనల్. ఆల్ఫా మెన్ లవ్ వెంజన్స్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మన సినిమా పైన ఫుల్ నమ్మకం పెట్టి తీసుకున్నారు, కొనుక్కున్నారు. చాలా బాగా వచ్చింది. 100% మీరు ట్రైలర్ చూస్తే, సాంగ్స్ చూడండి, మీకు నచ్చితే దయచేసి రిలీజ్ చేస్తున్నారు అది కూడా 3 days లో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అవుతుంది. సాంగ్స్ ఫెంటాస్టిక్ గా వచ్చింది. మీకు మాస్ సాంగ్ కావాలా, మాస్ సాంగ్ ఉంది, డాన్స్ కావాలా, డాన్స్ ఉంది, ఎమోషనల్ సాంగ్ కావాలంటే అది ఉంది, లవ్ సాంగ్ కూడా ఉంది. దాని తర్వాత బీజిఎమ్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్ దయచేసి చూడండి. చూసి నచ్చిన వాళ్ళు దయచేసి, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. 20th February థియేటర్కే వచ్చి చూడండి. ట్రైలర్ చూస్తే మీరు, నాకు గట్ ఫీలింగ్, మీరు 100% సినిమా చూస్తారు. కానీ థియేటర్కే వచ్చి చూడండి, ఎందుకంటే ఇది టీవీకి, ఫోన్స్కి రెడీ చేసిన సినిమా కాదు. థియేటర్లోనే ఈ ఎక్స్పీరియన్స్ మీరు పొందాలి. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కనే ఇది చేసాము. ఆ సౌండ్స్, ఆ విజువల్స్ అంతా గ్రాండియర్గా ఉంది, చాలా బాగుంది. సో దయచేసి సినిమాకి సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఎప్పుడూ మీరు కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేశారు, అలాగే ఈ మన ట్రైలర్ని చూసి సినిమాకి రండి. February 20 ఆల్ఫా మెన్ లవ్ వెంజన్స్. ప్లీజ్ మర్చిపోకండి, సినిమాకి వచ్చి, థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వదని నేను అనుకుంటున్నాండి. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ఫా టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.